తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టల్లో గురువారం 3 జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబు పేలి జవాన్లు మరణించారు. మరోవైపు ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముగిసింది అనుకున్న ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. గురువారం నాడు మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాక్స్ పేలి 3 గ్రేహౌండ్స్ పోలీసులు మృతి చెందారు. మృతి చెందిన వారి మృతదేహాలను వరంగల్లోని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరోవైపు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 2 కీలక నేతలు ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా కర్రెగుట్టలు మావోయిస్టులకు సేఫ్ జోన్ గా మారాయి. ఈ గుట్టలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు నుంచి మొదలై తెలంగాణలోని చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల సరిహద్దు వరకు దాదాపు 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఈ గుట్టలపై దాదాపు 100కు పైగా జలపాతాలు, వందల సంఖ్యలో గుహలు, సొరంగాలు ఉన్నాయి. గుట్టలపైన సారవంతమైన భూములు ఉన్నాయి. 1996 ముందు వెంకటాపురం మండల సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో 14 గిరిజన గ్రామాలు ఉండేవి. తర్వాత ఆ గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అయితే ఖాళీ అయిన 14 గ్రామాల్లో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు ఇవే మావోయిస్టులకు ఆవాసాలుగా మారాయి. మావోయిస్టుల ఏరివేత కోసం కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ ఖగార్ దేశంలోనే అతిపెద్ద ఆపరేషన్. గత నెల 21న ప్రారంభించిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ 18 రోజుల్లో 3 సార్లు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 10,000కు పైగా బలగాలు కర్రెగుట్టల్ని చుట్టుముట్టాయి. 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు కర్రెగుట్టల కగార్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.